హాయ్ అండి. సెకండ్ ప్రోమోలో మొత్తం ఫైర్ అనమాట. నాకు సార్ అందరికీ కోటింగ్ ఇస్తాడు. ఫుల్ ఫైర్ అవుతాడు అందరి మీద. సో ఏమైంది ఏంటనేది ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఫస్ట్ అయితే భరణిని లేపి భరణిని అడుగుతానమాట. సో గేమ్లో ఎందుకు ఇష్యూస్ జరిగింది, అసలు ఏమైందని అడుగుతానమాట. అడిగినప్పుడు సార్ ఇట్లా అది ఆ రెక్టాంగిల్ లెక్క నాకు కనిపించింది అని చెప్తే, దాన్ని తీసుకొని ఇదేమైనా రెక్టాంగిలా, ఇది 4 భుజాలు ఎక్కడున్నాయి, ఇది అన్నీ ఈక్వల్గానే ఉంది కదా అంటే కొంచెం వంకరగా ఉన్నట్టుంది సార్ అని చెప్పి అడుగుతానమాట. అడిగినప్పుడు నాకు సార్ ఉండి ఆ వంకర ఎట్లుంది, అసలు సంచాలక నిర్ణయమే ఫైనల్ కదా, సంచాలక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు ఎందుకు హైపర్ అయినావు, అసలు నువ్వు ఎందుకు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నావు అని చెప్పి అడుగుతానమాట. తనుజను లేపుతాడు. తనుజను లేపి అసలు నువ్వెందుకు ఇన్వాల్వ్ అయినావు అమ్మ, ఆల్రెడీ సంచాలకగా సంజన గారు ఉన్నారు కదా, నువ్వెందుకు ఇన్వాల్వ్ అయినావు అని చెప్పి తనుజను అడుగుతానమాట. తనుజను అడిగినప్పుడు తనుజ ఏం చెప్తా అంటే, నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది సార్ రీతుది, అందుకే నేను అందులో చెక్ చేశాను అనమాట. 2 కలిపి చూసినప్పుడు అయితే రీతుది కొంచెం డిఫరెంట్గా కనిపించింది. ఇంకోటి భరణి గారిది అన్నీ ఈక్వల్గా కనిపించాయి అని చెప్పి అంటారనమాట. ట్రయాంగిల్ షేప్ ఒకటి తీసుకొని అది చూపిస్తానమాట. చూపించుకుంటూ ఏడ రెక్టాంగిల్ లెక్క అనిపించింది భరణి నీకు, అసలు చూడు ఇక్కడ ఏదో కొంచెం వంకరగా వచ్చింది, అది మిషన్లో అది చెక్కేటప్పుడు అట్లా వచ్చింది కానీ అది కావాలని అయితే ఎవరు చేయరు కదా, అది చెక్కేటప్పుడు కొంచెం అవుతుంది, దానికి నువ్వు రెక్టాంగిల్ అది ఇదని ఎందుకు వాగినావు అని చెప్పి అడుగుతానమాట. సార్ నాకు కొంచెం అట్లానే కనిపించింది, కొంచెం నేను నిజంగా అదేనేమో అనుకుంటే, నీకు నువ్వు ఊహించుకోకు, నీకు నువ్వు కావాలని ఆర్గ్యుమెంట్ పెట్టుకోకు అని చెప్పి చెప్తానమాట. చెప్పు తనుజ, నువ్వెందుకు మధ్యలో వచ్చి నువ్వెందుకు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నావు అంటే, సార్ నాకు ఆ మూమెంట్లో నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది కాబట్టి ఇంకా ఆ మూమెంట్లో ఏం ఆలోచించుకోకుండా నేను బిగ్ బాస్ సేమ్ ఈక్వల్గా ఉండాలి అన్నాడేమో అనే థాట్లో నేను చెప్పాను సార్ అని చెప్పి చెప్తానమాట. ఇంకా అంతా నువ్వు ఏదో ఊహించుకుంటా ఏదో చేసుకుంటా ఇన్ని సీజన్స్ ఉన్నావు కదా, నీకు అట్లా అయిపోతుందేమో అన్నట్టు కొంచెం ఇన్సల్ట్గా మాట్లాడుతాను అనమాట తనుజని. నాకైతే ఇది కొంచెం మంచిగా అయితే అనిపించలేదండి, ఎందుకంటే కొంచెం ఓవర్గా రియాక్ట్ అయినట్టు అనిపించింది నాకు సార్. అయితే తను చేసింది ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పుడు డిఫరెంట్గా ఉందని చెప్పడం కూడా తప్పేనా? సో అక్కడ అట్లాంటప్పుడు ఎందుకు పెట్టాలి, అన్నీ ఈక్వల్గా ఉన్నాయే పెట్టాలి కదా, అట్లాంటప్పుడు పెట్టకుండా అది మిషన్ ప్రాబ్లము బిగ్ బాస్ ప్రాబ్లము అని ఎందుకు చెప్పాలి అసలు? బిగ్ బాస్ అన్న అనౌన్స్ చేయాలి కదా, అది రెక్టాంగిల్ కాదు ఇది ట్రయాంగిల్ అని చెప్పి వీళ్ళు ఇంత గొడవ పడుతున్నప్పుడు చెప్పాలి కదా. ఇంకోటి చెప్పాలంటే రీతు అసలు ఫేర్గా గేమ్ ఆడలేదు, అసలు ఫేర్గా ఎక్కడ ఆడలేదు. రీతు అయితే అన్ఫేర్గా ఆడింది, అయినా కానీ నాకు సార్ అయితే ఫేర్గా ఆడిందని చూపిస్తున్నారు. కొన్ని వీడియోలలో చూస్తే మాత్రం ఆమె సర్కిల్ సింబల్ని ఆమె దాచుకున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో అది ఫేర్ అనేది అసలు బిగ్ బాస్ అయితే రివీల్ చేస్తలేడు. తర్వాత మాత్రం నాకు సార్ కళ్యాణ్ లేపుతాడు అనమాట. కళ్యాణ్ లేపి కళ్యాణ్కి స్మాల్ కోటింగ్ ఇస్తాను అనమాట. ఏంటంటే ఆడ నువ్వు క్యాప్టెన్గా ఉన్నప్పుడు అక్కడ నామినేషన్ విషయంలో తనుజ వచ్చి క్లారిఫికేషన్స్ ఇస్తుంటే నువ్వేం చేస్తున్నావు అసలు, అక్కడ నామినేషన్లో క్లారిఫికేషన్స్ ఇవ్వద్దని నీకు తెలుసా తెలియదా అని చెప్పి అడుగుతానమాట. అప్పుడు అడిగినప్పుడు తెలుసు సార్ అంటే, మరి నువ్వేం చేస్తున్నావు అప్పుడు నువ్వు చెప్పాలి క్యాప్టెన్గా అంటే, ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పింది సార్ అందుకే నేనేం చెప్పలేదు అని చెప్తానట. అప్పుడు ఉండి అంటే బిగ్ బాస్ చెప్పింది అని చెప్పి నీ డ్యూటీ బిగ్ బాస్ చేసినా నువ్వు ఊకుంటావా అని చెప్పి అంటానమాట. సార్ అలా అని కాదు సార్, బిగ్ బాస్ అనౌన్స్ చేసింది అని చెప్పి నేను మళ్ళీ రిపీట్ చేయలేదని చెప్పి చెప్తానమాట. కానీ ఒకటి నాకు సార్ అడిగిన దాంట్లో ఒక పాయింట్ ఉందన్నమాట. ఈ మధ్య కళ్యాణ్ క్యాప్టెన్ ఉన్నా లేకున్నా అసలు మెయిన్ సిచ్యువేషన్లో ఎక్కడ నిలబడాలనో అక్కడ నిలబడట్లేదు. అసలు అది తప్పు అయితే తప్పు అని చెప్పట్లేదు, రాంగ్ అయితే రాంగ్ అని చెప్పట్లేదు. తను ఎక్కడో బ్యాక్ స్టెప్ వేసి వాళ్ళు ఏమైనా గొడవడని ఏమైనా వేసుకొని అని తనుజకి సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎక్కువ శాతం తనుజకి సపోర్ట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. అక్కడ తనుజనే కాదు, ఎక్కడన్నా ఏదైనా గొడవ జరుగుతున్నా వేరే వాళ్ళకి ఎవరికైనా గొడవ జరుగుతున్నా తను ఎక్కువ మాట్లాడట్లేదు. ఇంకోటి తప్పుని తప్పు అని చెప్పట్లేదు అనమాట. సో ఏం మాట్లాడకుండా వాళ్ళు కొట్టుకొని తిట్టుకొని నేను మధ్యలో పోవద్దు, నేను ఇన్వాల్వ్ కావద్దనే ఉద్దేశంతో అక్కడ ఉంటున్నట్టు నాకు అనిపించింది. సో క్యాప్టెన్గా ఉన్నప్పుడన్నా ఒక విషయం మీద స్టాండ్ తీసుకొని మాట్లాడి అది కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పడము, రాంగ్ అయితే రాంగ్ అని చెప్పడం, ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్తే బాగుండు అనిపించింది నాకైతే. సో నాకు సార్ అడిగిన దాంట్లో అయితే కరెక్ట్ పాయింటే అడిగండి అనిపించింది. ఇంకోటి నెక్స్ట్ డెమోని లేపుతానమాట. డెమోని లేపి చాలా ఇన్సల్టింగ్ అనిపించిందండి నాకు డెమోని విషయంలో. ప్రతిసారి చిన్నదాన్ని పట్టుకొని నాకు సార్ అయితే పెద్ద ల్యాగ్ చేసి డెమోన్కి ఎక్కువ ఇన్సల్ట్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. లిటరలీ ప్రతి వీకెండ్ వచ్చి తను ఏదో అన్నంత మాత్రాన వచ్చేసి ప్రతిసారి తను బ్లేమ్ చేస్తూ ఉండు, అదైతే నాకు అస్సలు నచ్చట్లేదు. అయితే తనకు లాస్ట్ గేమ్లో భరణికి అండ్ డెమోకి జరిగిన గేమ్లో
డెమోన్కి అవి ఫిట్ కాలే కదా చెక్కలు బ్రిడ్జ్ కట్టడానికి. ఆ చెక్కల టాపిక్ వచ్చేసి తీసనమాట. ఆ టాపిక్లో నువ్వు చేయడం చేతగాక నువ్వు సాకులు వెతుకుతున్నావు, నువ్వు ఏదో చేస్తా పొడుస్తా అని మాట్లాడతావు, నువ్వేం చేయలేవు, అగో తనుజ పెట్టి చూపించింది నువ్వేం చేసినావు, ఆడడం చేతగాక ఏదో సాకులు వెతుక్కుంటావు, నామినేషన్లో నేను టికెట్ ఫైనల్లో కొడతా అని చెప్పి మాట్లాడినావు, కాన్ఫిడెంట్ పోయి ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడినావు, మరి దాన్ని నిలబెట్టుకోవాలిగా అని చెప్పి చాలా ఇన్సల్టింగ్ అనిపించింది. అది సుమన్ శెట్టి చెప్పిన టాపిక్ ఏంటాడా, నువ్వు దెబ్బ తగిలింది నువ్వు ఇంటికాడ కూర్చో అంటే తనకు అనిపిస్తుంది కదా, సిల్లీ రీజన్ చెప్పి ఇంటికాడ కూర్చోమంటున్నాను, తనకు కూడా కోపం వచ్చేస్తుంది కదా. సో ఆ కోపంలో నేను టికెట్ ఫైనల్ కొడతా, నేనే కొడతా అని చెప్పి అన్నాడు అనమాట. తనుజతో కూడా అదే మాట అన్నాడు. సో దానికి ఏమైంది అంతగానం ఓవర్ యాక్షన్ చేయడం? సో నాకైతే రీతు విషయంలో డెమోన్ విషయంలో మాత్రం ఎక్కువ ఇన్సల్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, చిన్నదాన్ని పట్టుకొని ఎక్కువ ల్యాగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో మీకేమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. ఇంకోటి సుమన్ శెట్టి చిన్న సిల్లీ పాయింట్ చెప్పిండు, ఆ పాయింట్ అడగడో చూడాలి ఈరోజు. సో ఈ ప్రోమో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను.